ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానల్ తాజాగా వెల్లడించింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై తాము చేసిన దాడి విజయవంతమైందని పేర్కొంది. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారని, కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడ్డారని తెలిపింది. తమ దేశం జరిపిన దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కోసం వేడుకున్నారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెహ్రాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేసింది. రైట్, ఇక ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని అయితే ఇటు ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి 12 రోజుల తర్వాత ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో దాంట్లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే యుద్ధం ముగిసినట్టేనా? శాలిని, 12 రోజుల వరకు యుద్ధం ముగిసినట్టే చెప్పాలి. ప్రస్తుతం 12 రోజుల వరకు కూడా రెండు దేశాలు, ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టుగా కూడా మనకైతే అధికారికంగా టెహరాన్ నుంచి ప్రకటన విడుదలైంది. అయితే జూన్ 13న మనకి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. మనకి దాదాపుగా 12 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. సో అమెరికా కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. అమెరికా కూడా ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేసింది. అంటే ఒక స్థాయిలో చెప్పాలంటే మనం ఇరాన్ని అనేక సార్లు హెచ్చరించినప్పుడు కూడా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. సో అందుకు అమెరికా కూడా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ ప్లేస్లలో అమెరికా దాడి చేసింది. తర్వాత కొన్ని సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. సో ఆపకపోవడంతో ఇరాన్ని టార్గెట్గా చేసుకొని అమెరికా కూడా దాడులు జరిపింది. సో ప్రస్తుతం అయితే మనకి అందుతున్న సమాచారం అయితే ఏంటంటే గత 12 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఇప్పుడు మనకి రెండు దేశాలు కూడా సీజ్ ఫైరింగ్ కి సంబంధించి కట్టుబడి ఉంటున్నట్టుగా కూడా అధికారికంగా ప్రకటన చేశాయని చెప్పేసి మనకి డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తి వహించారు అని చెప్పేసి కూడా అందుకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ ప్రస్తుతం అయితే మరో 6 గంటల్లోనే ఈ యొక్క సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలు కట్టుబడినట్టుగా కూడా అధికారికంగా ప్రకటన చేయబోతుంది. తర్వాత ఇజ్రాయెల్ కూడా 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా మనకి సీజ్ ఫైర్